హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలి ఆ దేవుని అయితే కోరుకుంటున్నానండి. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. నీకు అలవాటుగా గ్యాప్ ఇవ్వడం. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మా బాధలు చెప్పుకున్నట్టు లేదు. గ్యాప్ ఇస్తా చాలా రోజుల తర్వాత వచ్చానంటాను. ఏం చేస్తాం, మాకు కొద్దిగా వేరే ఇది వల్ల మేము వీడియో చేయలేకపోయామండి. మళ్ళీ ఇవాళ నుంచి అయితే స్టార్ట్ చేసాము కొన్ని పనులు. అది ఏంటనేది అయితే అన్ని వీడియోలో నేను వివరిస్తానండి మీకు. సో అందరైతే ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే బాగానే ఉన్నాం. మీరు అందరు మంచిగా ఉండాలని ఖచ్చితంగా ఆ దేవుడికైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక మంచి వీడియో. ఇంకా ప్రతిసారి అదే అంటున్నాం కానీ ఏమంటాం, పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో మాకు కూడా ప్రతిరోజు వీడియో వేయాలి, మానిటైజేషన్ అయింది, ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఉంటుంది కానీ టైం లేక కుదరక ఇంకా వీడియోస్ అయితే వదులుకోవాల్సి వచ్చింది. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం, మేము అక్క వాళ్ళ దగ్గర ఉంటున్నాము. ఇంట్లో ఉంటున్నామండి. 2 months అయిందా వచ్చి? 2 months అయిందండి. అటు ఇటు కానీ 2 months లో ఒక్క వీడియో వేసినట్టు అంతే అనుకుంటా. సో ఇక నేను కూడా జాబ్ చేస్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత, సో అందుకే వీడియోస్ అయితే రావట్లేదు. అసలు ఉంటలేదండి. మేము తీసినా గానీ తనకు నచ్చదు. నేను ఏనని అంటాడు, నీ అక్కకు పట్టడం రాదు, కేవలం నీకు పట్టడం రాదు అంటాడు. ఈ మధ్య ఇంకా షార్ట్స్ కూడా చాలా వరకు ఇంకా పక్కన పడ్డాయండి, వేస్తలేము. ఇంకా మా పాప కొద్దిగా ఆమె కూడా ఓపిక లేదని. సో ఇప్పుడు ఏమంటారు, మనం హైదరాబాద్ ఎందుకు వచ్చినాం, అక్క దగ్గర ఎందుకున్నాం, ఏంటి అనేది ఇంకో వీడియోతో అయితే వస్తాం. కానీ ప్రెసెంట్ ఈ వీడియో మ్యాటర్ అయితే చెప్దాం మనం. ఏమంటావు? అవును, చెప్పాలి. ఇక మనం ఇక చెప్పకపోతే ఎట్లా మరి? సరే మరి ఏంది వీడియో దేనికోసం చెప్పేస్తే వాళ్ళు కూడా కొద్దిగా మీరు కూడా సపోర్ట్ చేయాలండి. ఏమంటారు, అక్క దగ్గర ఉండి జాబ్ చేసుకుందామని వచ్చిన. అమ్మ వాళ్ళు అయితే ఊర్లోనే ఉండాలనుకున్నారు కానీ కొంచెం ఏమంటారు పరిస్థితుల ప్రభావం అట్లా అయింది. అదేంటిదో నెక్స్ట్ వీడియోతో అయితే చెప్తాము. సో ఇప్పుడైతే చెప్పు మరి. ఏం లేదండి, మా బాబు అయితే ఇక మా పాప ఒక 2 నెలల క్రితం చెప్పింది, అమ్మ మనం అది చేద్దామంటే సరేలే అమ్మ అని చెప్పిన. నాకు కూడా చెప్పింది, ఏదో చూడు, నువ్వు చూస్తే అది అయింది, నాకు తెలియదు అని అన్నది. ఇక ఆమె పాపం ఇక చేయాలని కానీ చేయలేదు. ఈయన మళ్ళీ మేము మొన్న మిరియాలు కూడా పోయినామా, అక్కడ మాకు ఇంట్లో చెప్పిండు ఇది చేద్దామా అంటే సరేలే ఇక నువ్వు చేస్తే కరెక్ట్ గా చేస్తావులే అన్నాం. కానీ ఇక ఆయన చేసే వరకు అయితే మాకు తెలియదండి. మళ్ళీ హైదరాబాద్ వచ్చి అయితే ఆ పని చేశాడు. ఏందనేది వాడినతోనే చెప్తే బాగుంటది. ఏం లేదు, నువ్వే చెప్పు. కష్టం నీదే కాబట్టి నువ్వే చెప్పాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకేమంటాం, ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. ఇంకా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా అని ఇట్లా క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుండే. సో అక్క ముందే చెప్పింది కానీ ఏమో వద్దులే అనుకున్నా నేను. తర్వాత నాకే అనిపించింది చేద్దామని. అవునండి. సో క్లౌడ్ కిచెన్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నాకైతే ఎప్పటి నుంచో ఉండే ఫుడ్కి సంబంధించింది ఏదైనా చెయ్యాలని. అమ్మకు కూడా ఉండే కానీ మా డాడీ ఎప్పుడు వినలేదు. ఎంత నేను ఆయన వేరే సలహాలు ఎన్ని తీసుకుని 2 నెలలు కానీ అస్సలు వినలేదు. ఏమంటారు, ఫుడ్ బిజినెస్ అనుకోండి, ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ అన్నట్టు. క్లౌడ్ కిచెన్ అంటే మన ఇంట్లోనే ఏమంటారు ఒక కిచెన్ కి ప్లేస్ ఉంటే మనం జొమాటో, స్విగ్గీలో ఆన్లైన్ ఫుడ్ సర్వ్ చేయొచ్చు మనము. తెలంగాణ ఇంటి భోజనం అని ఉంటది మనది స్విగ్గీలో ఇంకా జొమాటోలో, నాగుల్. సో నేను ఎందుకంటే మాకు తెలంగాణ వంటలు తెలుసు కాబట్టి తెలంగాణ ఇంటి భోజనం అని పెట్టాను. ఇంకా మేము స్టార్ట్ చేసి కూడా ఇవాళ మంగళవారం అంటే అంతకుముందు నెల పోయిన మంగళవారం మాకు కరెక్ట్ గా అది వచ్చిందా ఫుడ్ది అంతే. లైసెన్సా అటు ఇటు 15 days మంగళవారం FSSAI లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ కావాలి దీనికి. సో అది కొంచెం టైం పట్టింది, చాలా లేట్ అయింది మాకు ఆ లైసెన్స్ రావడానికి, ఫుడ్ లైసెన్స్. 15 రోజులు. సో ఆ ఫుడ్ లైసెన్స్ మన పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటేనే మనం ఏమంటారు స్విగ్గీ ఇంకా జొమాటోలో మన అవుట్లెట్, మన రెస్టారెంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మా తెలంగాణ ఇంటి భోజనం అయితే ప్రెసెంట్ జొమాటో ఇంకా స్విగ్గీలో అయితే ఉంది, రిజిస్టర్ అయితే ఉంది. మీరు జొమాటో, స్విగ్గీలో వెళ్తే ఇంటి భోజనం అంటే చూపిస్తుంది. నాగోల్ మా స్పెషల్స్ వచ్చేసి తెలంగాణ స్పెషల్సే ఉంటాయి. సో ఏంటి అమ్మకే చెప్పమంటున్నా. ఏం లేదండి, అన్ని తెలంగాణదే పెట్టినండి.
బగారా రైస్ దాల్చా, బగారా రైస్ బోటి కర్రీ, బగారా రైస్ చికెన్ కర్రీ, బగారా రైస్ మటన్ కర్రీ, ఇంకా పూరి, బగారా రైస్ తలకాయ కూర. కానీ ఇంకా మాకైతే ఇంకా టిఫిన్స్ కూడా పెట్టిండండి. పూరి చికెన్ నాన్ వెజ్ టిఫిన్సే పెట్టిండు. సో నాన్ వెజ్ టిఫిన్స్ వచ్చేసి పూరి చికెన్ కర్రీ, దోశ చికెన్ కర్రీ, చపాతి చికెన్ కర్రీ. ఇంకా మా మదర్ ఏమంటారు షీర్ కుర్మా అనేది బ్రహ్మాండంగా చేస్తారు. సో దానికోసం అయితే షీర్ కుర్మా కూడా యాడ్ చేశాను. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే మనకు బిర్యానీలు, పులావులు అవన్నీ అంటే మనకి ప్రతి చోట దొరుకుతాయి, కానీ ఈ బోటి, తలకాయ కూర, బగారా రైస్ అనేది చాలా తక్కువ నాకైతే అనిపించింది. సో అందరు పెట్టింది కాకుండా మనం వెరైటీగా పెడదామని తెలంగాణ స్పెషల్ వంటలు అయితే పెట్టాను. చాలా మందికి బోటి కడుక్కోవడం రాక చాలా మంది తినరు. ఇంకా మాకు అక్కడే కొద్దిగా మాకు ప్లస్ అయిపోయిందండి ఆ బోటి పెట్టడమే వాడు. సో అందుకే ఏమంటారు బోటి మెయిన్ మాది, బోటి బగారా రైస్. ఇంకా మాకు అదేనండి. ఇంకా 1 వీక్ వరకు అయితే అసలు మనకి ఏం రాలేదనుకుంటా కదా. ఫస్ట్ రాలే. మెన్యూ వచ్చేసి మీరు చూడొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్ లో మెన్యూ కూడా చూపిస్తా. ఇంకా చికెన్ పకోడా మా స్పెషల్ అండి. ఇంకా తెలంగాణ పులావ్, చికెన్ పులావ్, ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ, బగారా రైస్ బోటి, బగారా రైస్ తలకాయ కూర. మాకైతే ఫుడ్ అంటే ఇష్టము. డబ్బులు సంపాదించాలి, మెయిన్ డబ్బే. ఎవరు చేసేదైనా డబ్బు కోసమే చేస్తారు, డబ్బు లేకుంటే ఏం ఉండదు. సో అందుకోసమే నాకు అనిపించి చేశాను. సో ఆర్డర్స్ అయితే చిన్నగా వస్తున్నాయి. నెక్స్ట్ నుంచి చూపిస్తాము. స్టార్టింగ్ లో అయితే ఆర్డర్స్ అయితే ఏం రాలే అసలు. సో 1 వీక్ అయితే అసలు ఏం లేకుండే. సో ఇప్పుడే చిన్నగా మరీ అన్ని ఏం రావట్లే కానీ వస్తున్నాయి. సో ముందు వీడియోస్ లో అయితే ఏం వస్తున్నాయి, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అనేది చూపిస్తాము. అంటే షీర్ కుర్మా అనేది ఎప్పుడైనా అమ్మ మంచిగా చేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు మా ఫెస్టివల్ కోసం ఎదురు చూస్తారు, మా ఏమంటారు షీర్ కుర్మా తినాలని. సో ఇప్పుడు మా తెలంగాణ ఇంటి భోజనంలో వెళ్తే ఎప్పుడైనా షీర్ కుర్మా తినొచ్చు. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. సో మేము ఎందులో స్పెషల్ అవి అయితే పెట్టాను. షీర్ కుర్మా అనేది అంటే ఫెస్టివల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడన్నా తినొచ్చు అనే ఉద్దేశంతో అయితే స్పెషల్లీ మా మదర్ చాలా బాగా చేస్తారు షీర్ కుర్మా. సో దానికోసం అయితే అది పెట్టాను. చికెన్ పకోడా చాలా బాగా చేస్తారు. ఇంకా బోటి అవి అయితే తలకాయ కూర చాలా మంది తినరు. అవును, దానికోసం చాలా మంది అసలు తెచ్చుకోరు, తినరు. కానీ అదే మేము ఎక్కువగా మా బాబు ఎట్లా వచ్చిందో మనకి ఆలోచన కానీ ఇక చేసిండో మంచిగా ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ అన్ని వస్తాయండి. సో ఇప్పుడైతే బోటి తినాలి, తలకాయ కూర తినాలనుకున్న వాళ్ళు ఏమంటారు మా తెలంగాణ ఇంటి భోజనంలో వచ్చి ఆర్డర్ చేసుకుంటే మీకు ఏమంటారు ఒక 20 to 25 minutes అయితే మేము ఇంటికి అయితే వచ్చేస్తుంది. నాగోల్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా ఏమంటారు చేస్తాం మేము. సో ఇది తెలంగాణ ఇంటి భోజనం అనేది అయితే ఒక అవుట్లెట్, ఒక రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్. రెస్టారెంట్ అని కాదు, మేము ఇంట్లోనే వండి ఇస్తున్నాము. స్పెషల్గా మేము ఏం రెంట్కి తీసుకోలేదు, ఏం లేదు, ఇంట్లో. ఇప్పటికైతే మంచి ఇంట్లోనే చేస్తున్నాండి. ఇంట్లో ఎట్లా చేసుకుంటానో అవును ప్రతి నేను ఏమంటారు రోజుకి అన్ని నేను మీకు చూపిస్తాము. మేము క్లీన్ గా చేస్తున్నా అనేది ఏమంటారు ఏ ఆయిల్ వాడుతున్నాము, ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏ కారము, ఏ మసాలాలైనా ఏదైనా కానీ మీకు అన్ని నేను ఎలా కడుగుతున్నా. ఇంట్లో మనం ఎంత ఫ్రెష్ గా కడుగుతామో మిగిలింది మేము మళ్ళీ తినేస్తున్నామండి. మేము ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మీకు అందించాలని తెలంగాణ ఇంటి భోజనం అని అయితే పెట్టాను నేను. సో నాగోల్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎట్లుందో అనేది తెలుస్తుంది. రెస్పాన్స్ అయితే కొంచెం బాగానే ఉంది. సో మెయిన్గా మేము బోటి అయితే మెయిన్ కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నా నేను. చాలా మంది తినరు అని. అవును, ఎంత కడిగేసి ఎంత నీట్గా అంటే అంత నీట్గా పెట్టేస్తున్నామండి. సో మనం ఎట్లా చేస్తున్నాము, ఏ విధంగా వండుతున్నాం అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తున్నాము.
సో చాలా చేసాము. ఈ యొక్క ప్రయత్నం కూడా చేద్దామని. మా బాబు అయితే అనుకోలేదు అసలు ఇది చేస్తానని కూడా మేము అనుకోలేదండి. పాప ఈయన నేను వంటలు అంటే ఇక ఇష్టం. ఇంకా మా అక్కకి కూడా చాలా ఇష్టం. మా అక్కకి నాకేమంటే మేము వండి ముందల వాళ్ళకి నచ్చితే ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఏమంటారు రంజాన్ వస్తే చికెన్ పకోడా, షీర్ ఖుర్మా అవి చేసుకుంటాము. సో ఫంక్షన్స్ వాటిల్లోనే తింటారు చాలా మంది బోటి తలకాయ కూర. ఫంక్షన్లకు దానికోసమే వెళ్తారు ఊళ్ళల్లో అయితే. వండుకోరు కదా రెగ్యులర్ గాని. సో అందుకే రెగ్యులర్ గా కాకుండా తెలంగాణ స్పెషల్ బోటి కూర అవన్నీ అయితే పెట్టాను. సో మా మెనూ వచ్చేసి స్విగ్గీ జొమాటోలో అయితే మీరు వెళ్ళి చెక్ చేసి నాగోల్ సరౌండింగ్స్, ఎల్బీ నగర్, కొత్తపేట, రామంతపూర్ ఒక 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనుకుంటా. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. చాలా చేసాము, ఎందులో సక్సెస్ కాలేదు కానీ ఒక చిన్న నమ్మకం అయితే ఉంది ఫుడ్లో అయితే సక్సెస్ అవుతామని. కానీ చాలా అంటే చాలా ఏమంటారు నైట్ టైం ఆర్డర్స్ అబ్బో మేము ముందు చూపిస్తాము. మేము 24 hours అవైలబుల్. మా అవుట్లెట్ వచ్చేసి 24 hours ఓపెన్ పెడుతున్నాము. స్టార్టింగ్ కదా మనకి ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలియదు కాబట్టి అందుకే 24 hours అయితే ఉంటుంది. సో నైట్ ఆర్డర్స్ అయితే చాలా కష్టం. ఆ కష్టం ఏంటి, ఏ టైంకి వస్తున్నాయి ఆర్డర్స్, ఎప్పటి వరకు వస్తున్నాయి, ఎప్పటి వరకు మేల్కొని ఉండి చేస్తున్నాం అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేనైతే డ్యూటీకి వెళ్ళొచ్చి నైట్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి. పాపం అని నిద్ర కూడా లేదు అసలు. ఎందుకంటే ఇక నేను అది ఇక అలారం మోగిందంటే ఇక ఉరుకులు పరుగులే. ఇక నెక్స్ట్ నుంచి చూపిద్దాం మనకు అలారం ఎట్లా వస్తుంది, మనం ఎట్లా చేస్తున్నాం ఫుల్ వీడియోస్. ఇంకా ప్రతి ఆర్డర్ మనం ఏమంటారు షార్ట్స్ రూపంలో అయితే పెడదాము. సో మీరైతే ఖచ్చితంగా చూడండి, చూపిస్తాము. సో అందుకోసం ఒక ట్రై చేద్దాం. మాకు ఫుడ్ అంటే ఇష్టము మెయిన్లీ. ఇంకా ఏమంటారు ఇన్కమ్ కూడా రావాలి కదా. ప్యాషన్ కోసము ఉట్టిగా మన డబ్బులు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ చేసి ఊరికే చెయ్యము. డబ్బులు రావాలనే చేస్తున్నాం, డబ్బులు సంపాదించాలనే చేస్తున్నాము. మాకు యూట్యూబ్ అనేది ఎప్పుడు ఏదో ఒక విధంగా అయితే గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ అవును శాలరీ అనేది వస్తుంది, వచ్చినప్పుడు అయితే షేర్ చేస్తాము. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, మేము వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్నాము అనేది అది నెక్స్ట్ ముందు వీడియోస్లో చూస్తాము. అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళం నేను ఇక్కడ వచ్చి ఎందుకు జాబ్ చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను అది కూడా తెలుస్తుంది. కానీ ఇదైతే ఒక ఏమంటారు నాకే ఆ ఒక్క చెప్పింది కానీ వద్దులే అనుకున్నా, మనకి ఏది సెట్ కాదని. తర్వాత నాకే అనిపించింది ఒక్క ట్రై చేద్దామని. సో నాకే అనిపించి సరే నేనే అన్నా ఒకసారి వెళ్ళి చేద్దాం, ఒకసారి ట్రై చేద్దామని. సో ట్రై చేసాము. ఆర్డర్స్ అయితే చిన్నగా వస్తున్నాయి, మరీ ఎక్కువ ఏం లేదు. సండే రోజు కొంచెం బాగుంటుంది, నార్మల్ డేస్లో అంత ఏం ఉండదు. అవును. స్పెషాలిటీ వచ్చేసి బగారా రైస్, బోటి కర్రీ, చికెన్ పకోడా, నాన్ వెజ్ టిఫిన్స్. సో చూడాలి ఇంకా ముందు ఆర్డర్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది షేర్ చేస్తాము. సో మీరందరూ కూడా కోరుకోండి సక్సెస్ అవ్వాలని. ఆంటీ ఏంటి ఎప్పుడు అది చేశారు మళ్ళీ ఇది చేశారు, నీ ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలని. కానీ సక్సెస్ అనేది ఏమంటారు గట్టిగా రావట్లే, కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టు వస్తే బాగుండేది కానీ అట్లా రావట్లే. ఎందుకంటే మన చేతి వాట మన వంట మన చేతిలో ఉంది కాబట్టి. సో కష్టం అయితే పడుతున్నా, కష్టానికి ప్రతిఫలం రావాలని అయితే మేము కోరుకుంటున్నాం, మీరందరూ కూడా కోరుకోండి. సో మీతో షేర్ చేద్దామని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము. నెక్స్ట్ ఇంకా నేను ఈ రోజు నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే షార్ట్స్ అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఏ టైం వచ్చింది, మీకు ఏం ఆర్డర్ వచ్చింది, ప్రతిదీ. సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మేము బాగుపడాలి, మీరు బాగుపడాలి, అందరు బాగుపడాలి, అందరు మంచిగా ఉండాలి, మేము ఉండాలి. సో అంతేనా, చెప్పేసినావా ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్పేసినా. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, ఆ దేవుడు కూడా సహకరించాలి ఈసారి. ఎందుకంటే కష్టపడి అలసిపోయినండి. యూట్యూబ్ లో అయితే సక్సెస్ అయినా కానీ వీడియోస్ దాన్ని సక్సెస్ అయితే అన్నారు కానీ గట్టిగా ఏదైనా సక్సెస్ అవ్వాలి, అవుతాం, ట్రై చేస్తాము. ఇంకా
సో ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే వస్తాయి, ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నాం, దేనికోసము, ఇది ఎందుకు చేస్తున్నాం అనేది. ఇదైతే పక్క డబ్బుల కోసమే, డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదిస్తేనే విలువ, ఎవరైనా తల్లిదండ్రులైనా ఎవరైనా. సో డబ్బులు అయితే సంపాదించాలి, దానికోసం అయితే ట్రై చేసాం, కష్టపడతాము. సో ఇంకొకసారి చెప్పేస్తున్నా, తెలంగాణ ఇంటి భోజనం స్విగ్గీ ఇంకా జొమాటోలో ఉంది. సో నాగోల్ నియర్ బైలో ఉన్న వాళ్ళు సెర్చ్ చేసి చూడండి మా మెన్యూ ఏంటి అనేది. సో నా మెన్యూ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ దాంట్లో. సో ఒకసారి ట్రై చేయండి, ఫుడ్ ట్రై చేసి ఏమంటే డైరెక్ట్ ఆర్డర్స్ కూడా మేము చేస్తాము. సో డైరెక్ట్ ఆర్డర్స్ ఏమైనా కావాలంటే మీరు ఏమంటారు షార్ట్స్లో మాకు కామెంట్ చేయండి. సో తెలంగాణ ఇంటి భోజనాన్ని అయితే ఒకసారి ఏమంటారు మైండ్లలో అయితే ఉంచుకోండి. షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ తెలంగాణ ఇంటి భోజనాన్ని అయితే మర్చిపోకండి. సో స్విగ్గీలో వెళ్ళి ఖచ్చితంగా ఒకసారి చూసి ఒక్కసారైనా ఫుడ్ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాగోల్ నియర్ బై చాలా మంది చూసే ఉంటారు వీడియోస్, చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంకా లాగ్ అయిపోద్ది, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా ఉంటే చెప్దాం. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మాకు సపోర్ట్ చేయండి. ఇదైనా సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నమ్మకం అయితే ఉంది, సపోర్ట్ చేస్తారండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి మంచి షార్ట్స్ వస్తాయి. సో చూసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.